Hello, good morning guys, welcome back. Today we have this beautiful machine. చెప్తా వెళ్తే మాట్లాడదాం. ట్రిప్ 0 చేసిన ఇవాళ మొత్తం మన మైలేజ్తో సహా హిమాలయన్ 450 ఎట్లుంటుందో లెట్స్ సీ. హాయ్ హలో గైస్, వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. వెల్కమ్ బ్యాక్. ఫైనలీ we have Royal Enfield 450 హిమాలయన్. సో ఇది ఎప్పటి నుంచో మీరు వెయిట్ చేస్తున్నారు నేను ఇది రివ్యూ చేయాలని, అండ్ నాకు కూడా ఇన్నాళ్ళకి ఛాన్స్ దొరికింది. బేసికలీ మా ఫ్రెండ్స్దే బైక్, మా గ్యాంగ్లో దీంతో ట్రిప్స్ వెళ్ళాం, కానీ ఎప్పుడు ఎవరు వాళ్ళ బండి నడుపుతూ ఉంటాం కాబట్టి ఐ డిడ్ంట్ గెట్ ద ఛాన్స్ టు ఎక్స్పీరియన్స్. సో ఇవాళకైతే 2 days నుంచి నా దగ్గర ఉంది. సో ఇక అలవాటు అయితే అయింది, నచ్చింది కూడా. యాక్చువల్లీ రివ్యూ ఇవాళ ఇస్తా దీని గురించే. ఇప్పుడు మనం ఆఫీస్కి అయితే వెళ్తున్నాం. ట్రిప్ 0 చేసినాం. మన ఇంటికాడ నుంచి ఇక్కడికి 4.6 kilometers అయితే వచ్చాం. రియల్ టైం మైలేజ్ కూడా తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ నేను 46 kilometers వెళ్ళాలి ఆఫీస్కి, ఇవాళ తెలిసిపోద్ది మైలేజ్. అండ్ ఈ మెషిన్ బ్యూటిఫుల్ మెషిన్. ఇది వర్తా కాదా 4 lakhs? దీని కాంపిటీటర్ ఎవరు? ఈ షార్ట్ హైట్ వాళ్ళు నడపచ్చా లేదా, ఎలా ఉంటుంది అన్ని వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనేం టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అది ఉంటుంది ఇది ఉంటుంది అంతే చెప్పున్నది, బయట మీకు గూగుల్లో కనిపిస్తుంది. జస్ట్ నార్మల్గా బండి నడిపితే ఎలా ఉంది, కొనొద్దా, సీట్ ఎలా ఉంది, బండి ఎలా ఉంది, గేర్లు ఎలా ఉన్నాయి, అన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఐ యామ్ యాక్చువల్లీ ఫేమస్ ఫర్ జెన్యూన్ రివ్యూ ఆఫ్ మై డామినర్. ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ 17 members కొన్నారు డామినర్ ఓన్లీ నా వీడియోలు చూసి. ఇక మీరు అర్థం చేసుకోండి నా జెన్యూనిటీ. సో నేను ఏమి దీన్ని బూస్ట్ చేయను, అది చేయను. నాకు నచ్చింది, నాకేమనిపించిందో అది ఈ వీడియోలో కన్వే చేస్తా. బేసికలీ ఇదొక ప్యూర్ ఆఫ్ రోడ్ మిషన్, అడ్వెంచర్ బైక్ అనాలి. ఎందుకంటే డామినార్తో కంపేర్ ఇమ్మీడియట్లీ చేయలేము. మనది అంటే డామినార్ గుర్తుపెట్టుకొని ఊరికి డామినార్ అంటే లాగ్ అయిపోద్ది, లాంగ్ అయిపోద్ది. సో మనది అయితే కైండ్ ఆఫ్ సెమీ అనుకోవాలి, సెమీ అడ్వెంచర్ అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సస్పెన్షన్ ఇలాంటి సెటప్ కాదు కదా బైక్ది. దీని ఇమ్మీడియట్ రైవల్ ఎవరు అంటే KTM 390 అడ్వెంచర్, డామినార్ 390 ఇది అడ్వెంచర్ వీడియో చేశాను రివ్యూ, అది కూడా చూడండి, అది కూడా బాగుంటుంది. డామినార్ ఎలాగో చేశాను అవి చూడండి. ఇప్పుడు దీని ఛాన్స్ వచ్చింది. ఇది 4 lakhs పైసా వసూలు బైకా కాదా అనేది లాస్ట్ దాకా చూసి మీరే డిసైడ్ అవ్వండి. సో ఇప్పుడైతే ఫస్ట్లీ ఫ్రంట్ పార్ట్ నుంచి వద్దాం, నాకు ఈజీగా ఉంటుంది చెప్పడానికి. అలా ముందు టైర్ నుంచి అలా వెనక దాకా వెళ్తే వీడియో కంప్లీట్ చేసుకోవచ్చు. సో బేసికలీ ఈ బైక్ స్పెషాలిటీ ఏంటిదంటే దీని హైట్కి, దీని సస్పెన్షన్కి, దీని టైర్ సైజ్కి ఎంత బ్యూటిఫుల్ ఉందంటే స్ట్రెస్ లేదు, ఏమీ లేదు. నాకు ఈ ఆర్మ్స్ ఇవన్నీ ఎంత కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నానంటే మన దాంట్లో నాకు ఆ ఫీల్ రాదు. కొంచెం కైండ్ ఆఫ్ పెయిన్ అయితే వస్తుంది, కైండ్ ఆఫ్. సో బేసిక్లీ నా హైట్ 5'7", 5'8" మధ్యలో ఉంటా. ఈజీగా బండి నడపచ్చు. 5'4", 5'5" వాళ్ళు కూడా ఈజీగానే నడపచ్చు. కొంచెం ఫ్లాట్ ఫుట్ మరీ చేయలేరేమో కానీ బట్ స్టిల్ నడపచ్చు. సో దీని 21 inch టైర్ సూపర్ ఉంది యాక్చువల్లీ. సస్పెన్షన్ కూడా ఎంత బాగుందో, మీరు గుంతలు ఎత్తేస్తుంటే ఇంత కూడా తెలియట్లేదు అసలు. నాకు అది మ్యాడ్ ఉంది, మ్యాడ్ అంటే మ్యాడ్. ఇదేం బండిరా నాయన ఎట్లుంది, వాట్ ద హెల్ ఇస్ దిస్ అనిపిస్తుంది. ఇది ఎట్లా అంటే బండి మంచి రోడ్ ఉంటే అస్సలు నడపబుద్ధి అవుతలేదు. ఎప్పుడెప్పుడు పిచ్చి రోడ్ వస్తుందా, ఎప్పుడెప్పుడు గుంతలు వస్తాయా, ఎప్పుడెప్పుడు అలాంటి టెరైన్ వస్తుందా అని వెయిట్ చేస్తాం. దట్ ఈస్ వాట్ దీని స్పెషాలిటీ బండిది. సో ఈ టైర్స్ 21 inch ముందు, వెనక 17 inch. సో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంది మంచి రైడింగ్కి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి వస్తే ఎంత బాగుందంటే ఎలక్ట్రానిక్స్ వైజ్, ఎలక్ట్రికల్స్ వైజ్, ఆ ట్రిప్ మీటర్ కానీ, ఓడోమీటర్ కానీ, ఆ యావరేజ్ స్పీడ్ అన్నీ మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ బాగా ఇస్తుండు. మన దాంట్లో అంత ఉండదు. ఇక 25 మోడల్లో రిలీజ్ అయింది కానీ ఇవన్నీ NS 400 తీసి దీన్ని పెట్టింది కదా. బట్ ఇందులో అయితే ఎంత బాగుందంటే డిజిటల్ ఉంది, అనలాగ్ ఉంది, అంటే ప్రాపర్ రైడర్కి ఏదైతే కావాలో ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంది. నాకు అది బాగా నచ్చింది.
ఈ స్పీడోమీటర్ ఎస్పెషల్లీ నాకు మస్తు నచ్చింది. ఈ కన్సోల్, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ హ్యాండిల్ కూడా సూపర్ ఉంది, చాలా వైడ్గా ఉంది. యాక్చువల్లీ ఏంటంటే ఇక బేసిక్లీ ఇలాగే ఉంటాయి కదా బైక్స్, అడ్వెంచర్ బైక్స్ పొడవుగా ఉంటాయి. సో మంచి కంఫర్టబుల్గానే ఉంటుంది. మేబీ సిటీలో కొంచెం ఇబ్బంది రావచ్చు. హెడ్లైట్ అయితే పరమ చెత్త హెడ్లైట్ ఇది. నాకు తెలిసి రాత్రిపూట ఏనుగు ముందా కూడా కనిపించదేమో అలాంటి హెడ్లైట్ ఇది. ఎందుకు ఉందో లేదో తెలియదు. చాలా త్రూ అయితే వేస్ట్గా ఉంది, ఏం బాగాలేదు. అదొకటి చూసుకోవాలి. నాకు తెలిసి ఇంకా లైట్స్ పెట్టించుకోవాలి. ఈ బండి స్పెషాలిటీ ఏంటిదంటే ఇప్పుడు KTM 390కి కానీ డామినర్ కానీ ఫేరింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో వైబ్రేషన్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇది మొత్తం మినిమలిస్టిక్గా, మెటాలిస్టిక్గా చాలా బాగా చేశారు. ఇప్పుడంతా మెటల్ ట్యాంక్, ఇది ఎంత బాగుందో చూడండి. నాకు అది బాగా ఇంప్రెసివ్ అనిపించింది. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ రోడ్ ఆడు ఉంది, మనకి ఈ రోడే కావాలి. అది అనమాట స్పెషాలిటీ. ఎప్పుడు పిచ్ రోడ్ వస్తే అప్పుడు దీనిపైన వెళ్ళాలనిపిస్తుంది మనకి. ఎగ్జాస్ట్ నోట్ కూడా చూడండి ఎంత బాగుంది, ఖతర్నాక్ ఉంది అసలు. సో హెడ్లైట్ అయిపోయింది కదా. సో నేను టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఎక్కువ చెప్పిన కదా. ఇది సేమ్ 40 PS, మనది కూడా 40 PS. ఇందులో టార్క్ ఎక్కువ ఉంటుంది. టార్క్ ఎట్లా అంటే దీని పుల్లు మామూలు పుల్లు కాదు, మస్తు పుల్ చేస్తుంది. నాకు తెలిసి 5500 RPM దగ్గరే పుల్ చేసేస్తుంది. దీని పీక్ 6000 7000 దగ్గర వస్తుంది హైయెస్ట్ PS. సో అది నాకు బాగా నచ్చింది. ఎలా అంటే 5th గేర్లో 30 స్పీడ్ కూడా మంచిగా వెళ్ళిపోతుంది. అంటే నాకింగ్ ఇష్యూస్ లేదు. మన దాంట్లో అంత స్మూత్గా తట్టుకునే ఇంజన్ అయితే కాదు, ప్రాపర్ స్పీడ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇందులో అట్లా కాదు. 6th గేర్లో ఇప్పుడు నేను 30లో పోయినా కూడా మంచిగా పోతుంది బండి. అది నాకు బాగా నచ్చింది. చూడండి ఇప్పటికీ 31 చూపిస్తుంది. 31 km/లీటర్ అంట. 10 kilometers వచ్చిన ఒక -2 వేసుకున్నా 28 అనేది చాలా ఎక్కువ. యాక్చువల్లీ ఇప్పుడే మన కంక్లూజన్ రావద్దు, ఆఫీస్కి వెళ్ళినాక తెలుస్తుంది. సో ఇంజన్ స్మూత్నెస్ కానీ రిఫైన్మెంట్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అసలు ఇది. సో మొత్తం ఏం ఫ్యాన్సీ స్టఫ్ అయితే ఏం ఇవ్వలేదు. ఇక్కడ లైట్స్ రావటం అట్లాంటివి ఏం లేవు. మన డామినర్లో వస్తాయి నైట్ టైం విజిబిలిటీకి. సో ఆర్ఆన్ నార్మల్ బేసికలీ అన్ని బైక్స్ కింద వస్తాయి, చిన్నగానే ఉంటుంది. డామినర్ అయితే ఎవరు జరగడు. నాకు అందుకే కోపం వచ్చి టిప్పర్ లారీ పెట్టిన. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయిపోయింది, హ్యాండిల్ అయిపోయింది, టైర్స్ అయిపోయింది, హెడ్లైట్ అయిపోయింది, సస్పెన్షన్ అయిపోయింది, ఫ్రంట్ చెప్తున్నా. ట్యాంక్ ఇందులో నా బ్యూటిఫుల్ ఐడియా అంటే R&D సూపర్ చేశారు. బేసికలీ ఇది టూరింగ్కి కూడా పనికి వస్తుంది కదా. 17 liters ట్యాంక్ ఇది. మన దాంట్లో కూడా చేయాలనుకుంటే చేసేది ఉండే, మన దాంట్లో 13 liters వస్తుంది. అట్లీస్ట్ 15 చేసినా మంచిగా ఉండు. మొత్తం మనోడు మెటల్ ట్యాంక్ పైన ఫైబర్ బాడీ అది ఫేరింగ్స్ ఇచ్చి ఇక స్పేస్ లేకుండా అయిపోయింది. డైరెక్ట్ ట్యాంక్ ఇస్తే దీనిలాగా మనది కూడా 17 పడుతుంది. కానీ ఏమో మరి ఎందుకు చేయలేదో. 390లో కూడా 17 కాదనుకుంటా, 15. సో 390లో కూడా వాళ్ళు అదే చేశారు. ఇది 17 liters. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ హ్యాస్ మేడ్ ఇట్, కిల్డ్ ఇట్ అని చెప్పాలి. ఒక ఆరామ్సే 500 kilometers నాకు తెలిసి ఈజీగా పోతుంది. అంటే ఓన్లీ సిటీ కాకుండా రైడ్ ట్రిప్కి వెళ్తే మాత్రం 450 to 500 kilometers నాకు తెలిసి ప్రశాంతంగా నడిపితే ఈజీగా వస్తుంది. ట్యాంక్ అయితే సూపర్ ఉంది. సో ఇందులో మోడ్స్ ఉంటాయి, అది కూడా చెప్తా మర్చిపోయా. ఇందులో స్విచబుల్ ABS ఉంటుంది, ఇది పర్ఫార్మెన్స్ ఈకో మోడ్ అని ఉంటుంది. అవన్నీ కొంచెం ఖాళీ రోడ్లో చూపిస్తా ఎలా ఉంటుందో. ఈ మోనో సస్పెన్షన్ అయితే హైలైట్. అసలు ఎట్లా అంటే నేను కావాలని గుంతల్లో పోతున్నా, కావాలని వేరే బండిలో నేను తప్పించుకోవడానికి ట్రై చేస్తానేమో, కానీ ఇందులో అట్లా కాదు, కావాలని వెళ్తున్నా. అయినా కానీ నా బంప్స్ మాత్రం ఏం ఫీల్ అవ్వట్లేదు, అంత బాగుంది. సీట్ వైజ్ అంత కంఫర్ట్గా ఏమి ఉండదు. బేసికలీ ఆఫ్ రోడ్ బైక్స్కి సీట్స్ ఇలాగే ఉంటాయి. ఎక్స్పల్స్ కానీ KLX కానీ ఏదన్నా కానీ సీట్ ఇలాగే ఉంటుంది, ఈజీగా రిమూవల్ ఉంటుంది. ఇట్లా మెత్తగా పరుపు టైప్లో ఏమి ఉండవు సీట్లు. సో కావాలంటే తర్వాత టూరింగ్ సీట్ అని ఉంటే తర్వాత చేయించుకోవచ్చు. అదొకటి మీరు అడ్జస్ట్ అవ్వాలి. అంటే మరీ నొప్పి వస్తలేదు, బట్ కైండ్ ఆఫ్ తెలుస్తుంది డిస్కంఫర్ట్ అయితే నాకు సీటు.
అండ్ ఇంకోటి, ఇది యాక్చువల్లీ పాత బండి, 1 year అయిపోయింది. ఇది స్పోక్ వీల్స్ ట్యూబ్ టైర్. ఇది అంత పెద్ద కంపెనీ వాడు డైరెక్ట్గా ఎవరైనా ట్యూబ్లెస్ టైర్లు ఇవ్వాలి. తర్వాత ఏం చేసిండు, 40,000కి టైర్లు అమ్మాడు. అదొక స్కాము. అదేదో బండి కొన్నప్పుడే ఇవ్వాలి, అది ఇవ్వలేదు. నాకు తెలిసి ఇప్పుడు ఇస్తున్నట్టున్నారు ఈ ఇయర్ నుంచి. సో ఈ దగ్గర 3.9 lakhs పడుతుంది ఈ ఇయర్ లేటెస్ట్ మోడల్కి, విచ్ ఇంక్లూడ్స్ ట్యూబ్లెస్ టైర్స్ యాజ్ వెల్. సో అదొక్క డ్రాబ్యాక్ అనాలి. మనోడు మంచిగా 3 lakhsలో A to Z అయితే ఇచ్చిండు. ఆ విషయంలో రాయల్ ఎన్ఫీల్డ్ని పాయింట్అవుట్ చేయొచ్చు. ఎగ్జాస్ట్ నోట్ చూడండి, మంచి బేసిక్గా ఉంటుంది. క్రేజీ షిట్ సౌండ్ అసలు. ఇది డామినార్ కూడా ఇలాగా ఉంటుంది, బాగుంటుంది. కైండ్ ఆఫ్ రోనిన్ని డామినార్ని మిక్సీలో వేసి ఎట్లా వస్తే ఆ సౌండ్ వస్తుంది. ఒకవేళ స్పీడోమీటర్ ఫ్లిక్కర్ అయితే మాత్రం నేను ఏం చేయలేను. ఈ బైక్లో అదేదో గ్లిచ్ ఉన్నట్టుంది, చాలా వీడియోస్లో ఫ్లిక్కర్ అవుతుంది కెమెరాస్లో. మరి అదేంటో ఎట్లా చేయాలో నాకు తెలియదు. చూడండి ఎంత బాగుంది, పింక్ ఫ్లవర్స్. ఏదో జపనీస్ స్ట్రీట్, కొరియన్ స్ట్రీట్కి వచ్చినట్టుంది. వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 230 mm. చాలా ఈ సెగ్మెంట్లో చాలా పెద్దది. ఇది కేటీఎం కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. డామినార్ కొంచెం తక్కువ ఉంటుంది, 210 ఎంత ఉంటుంది. అందుకనే ఇది గుంతలు అంత కాన్ఫిడెంట్గా, రాళ్ళు రప్పలు అట్లా ఏ టెన్షన్ లేకుండా ఎక్కచ్చు. ఇన్సిడెంట్స్ చూడండి, మా ఆఫీస్ కొలీగ్ నాకు ఇక్కడ కనిపిస్తుండే సడన్గా. ఏంది కరెక్ట్ వ్లాగ్లో కనిపించినావు, దీని రివ్యూ చేస్తున్నా. చూడండి ఎంత బాగుంటుందో ఇది. ట్రాఫిక్లో కూడా ఎంత స్లీక్గా నడపచ్చు అంటే, ఇంత పెద్ద 200 kilos బైక్ లాగా ఆ ఫీల్ అయితే రాదు మనకి. ఏదో స్కూటీలో లాగానే అటు ఇటు నేను స్లీక్ చేస్తున్నా, మంచి స్మూత్గానే పోతుంది. అంటే ఈజీలీ మేనేజబుల్ ఉంది, ఎవరు ఈజీగా చేయొచ్చు యాక్చువల్లీ. దీని సాల్డింగ్ కూడా చాలా బాగుంటుంది. నించొని ఎంత దూరం అయినా ఎంతసేపు అయినా నడపచ్చు. అంటే ఆ హైట్కి దీని బాడీ డిజైన్ బాగా చేశారు. మన దాంట్లో అంతసేపు నించొని నడిపే స్కోప్ అయితే లేదు. మన డిజైన్ అట్లా కాదు, హ్యాండిల్ కొంచెం కిందికి ఉంటుంది. సో గైస్, సో మనకి మోడ్స్ ఉన్నాయన్న కదా. ఇప్పుడు నేను ఇది పర్ఫార్మెన్స్ మోడ్లో ఉంది. ఎలా అంటే పవర్ ఏం పెరిగిపోవడం ఉండదు, కానీ యాక్సలరేషన్, టోటల్ రెస్పాన్స్ అగ్రెసివ్గా అయిపోతుంది. పర్ఫార్మెన్స్లో ఎక్కువలో చాలా లీనియర్గా వస్తుంది. ఇప్పుడు పర్ఫార్మెన్స్లో ఉంది చూడండి. ఏంది ఇది డుకాటీ లెక్క అయిపోయింది సడన్గా. ఇది ఇమ్మీడియట్గా ఇట్లా అగ్రెసివ్గా మారిపోతుంది అనమాట టోటల్ రెస్పాన్స్ పర్ఫార్మెన్స్ మోడ్లో. అదే ఎకో మోడ్లో అనుకోండి చాలా లీనియర్గా వెళ్తుంది. ఒకటేసారి మీకు ఇట్లా ఆ ఫీల్ ఇవ్వదు పుల్, బట్ ఇదైతే ఇస్తుంది. ఐఎమ్ లవింగ్ దిస్ మెషిన్ గైస్.
బ్రేకింగ్ చేయొచ్చా అంటే ఈజీగా చేయొచ్చు. మెంటల్ ఉంది దీని రెస్పాన్స్. మెంటల్ ఉంది దీని రెస్పాన్స్. యాక్చువల్లీ పర్ఫార్మెన్స్లో దీని టోటల్ రెస్పాన్స్. నా ఫేవరెట్ రోడ్ అయితే వచ్చింది. ఫస్ట్ టైం హిమాలయన్ పైన మన రేసింగ్ ట్రాక్ పైన అయితే వెళ్తున్నాం. సో దీని బ్రేకింగ్ విషయానికి వస్తే డామినార్ స్టాక్ బ్రేకింగ్ అంతగా బాగోదు. ఫ్రంట్ యాక్చువల్లీ బాగుంటుంది, బ్యాక్ అయితే యూజ్లెస్సే. ఇందులో సిరమిక్ ఇస్తుండే, డైరెక్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ సిరమిక్ బ్రేక్ ప్యాడ్స్ ఇస్తుండ్రు. ఆల్మోస్ట్ 3000 ఎంత ఉంటుంది. మనం ఏదైతే క్రాంక్ బ్రేక్ ప్యాడ్స్ వాడతామో సేమ్ అలాంటి పర్ఫార్మెన్స్ ఇందులో ఉంది. డిఫాల్ట్గా ఇస్తున్నారు. ఈ సిరమిక్ బ్రేక్ ప్యాడ్స్ మ్యాడ్ ఉంది రెస్పాన్స్. ఇలా నొక్కంగానే నేను ముందుకు పడుతుందేమో అని బండి మాత్రం ఆగిపోద్ది, అంత ఘోరంగా బ్రేకింగ్ ఉంది దీనిది. బ్రేకింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ అనాలి. ఈ బండిలో స్పెషాలిటీ ముఖ్యంగా మనకు కావాల్సింది బ్రేకింగే అనమాట. యాక్సిలరేషన్ ఏ బండి అయినా వెళ్తుంది, స్పీడ్ ఏ బండి అయినా వెళ్తుంది, కానీ దానికి టైంకి ఆపే కెపాసిటీ బ్రేక్స్ ఇస్తేనే కదా బండికి ఫాయిదా. ఆ విషయంలో హిమాలయన్ 450 చింపేసింది. అసలు మీ బ్రేక్స్ చూడండి ఎట్లా పడుతుంది అంటే రెస్పాన్స్. ఒక్క చిన్న క్లిక్ చాలు బండి ఆగిపోవడానికి. వి హ్యావ్ గాట్ సమ్ కాంపిటీటర్ బేబీ. మీరు నమ్మరు, మీకు ఎకో మోడ్లో చూపిద్దామంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. దాన్ని మోడ్ మార్చాలంటే ఈ టోటల్ రెస్పాన్స్ అంత నచ్చింది నాకు. ఎవరికైతే చేతు నిండా పవర్ కావాలి, టార్క్ గుప్పట్లు ఉండాలి అనుకునే వాడికి ఈ బండి హైలైట్ అసలు. ఎస్పెషలీ నాకు ఇట్లా టాప్ స్పీడ్లో పోవాలి అట్లా ఉండదు. ఇమ్మీడియట్గా నేను అంటే అది అనాలి, అలా ఉండాలి బండి అంటే నాకు. ఇది పర్ఫెక్ట్ ఉంది ఆ విషయంలో. నేను రెవ్ చేయడమే ఆలస్యం, రెడీగా ఉంటుంది నడువు వేసుకో అని. సో బైక్ అయితే చూశారు కదా, బ్రేకింగ్ వాయిస్, యాక్సిలరేషన్ వాయిస్, ఇంజన్ వాయిస్, మేనోవరింగ్ వాయిస్, వెయిట్ వాయిస్ ఆల్మోస్ట్ 196 కిలోసే. సేమ్ డామినర్ లాగానే. డ్రైవ్ వెయిట్ ఒక 180 ఉంటుందేమో, ఇక కాప్ వెయిట్ ఇక 200 దాకా ఉంటుంది. ఇక లగేజ్ సెటప్ అవన్నీ వేసుకుంటే ఇక 205 దాకా అయిపోతుంది ఈజీగా, 210 దాకా. సో మన ఇంటి నుంచి ఇప్పటికీ 36 కిలోమీటర్స్ వచ్చాం. మైలేజ్ అయితే 29.9, ఆల్మోస్ట్ 30 అనుకోండి. మధ్యలో రప్ప నడిపినాం కదా, తగ్గింది. లేకపోతే నాకు తెలిసి ఈజీగా 30+ వచ్చేది. దానికి మెయిన్ రీజన్ స్మూత్నెస్, దీని సస్పెన్షన్, టోటల్ రెస్పాన్స్. ఇది రైడ్ బై వైర్ అనుకుంటా. యా, అందుకని అసలు సూపర్ ఉంది. అసలు ఇలా ఉంటుందా అనిపిస్తుంది రైడ్ బై వైర్ ఎక్స్పీరియన్స్. రైట్, నేను ఈరోజు డామినర్ పైన ఆఫీస్కి వెళ్తే ఆ రోజు ఫుల్ డామినర్లు కనిపిస్తాయి. ఏ రోజు కేటీఎం వెళ్తే ఆ రోజు కేటీఎంలు బాగా కనిపిస్తాయి. రాయల్ ఎన్ఫీల్డ్ బండి వేసుకొస్తే చుట్టుపక్కల అన్నీ రాయల్ ఎన్ఫీల్డే కనిపిస్తాయి. అదేందో మరి కోయిన్సిడెన్స్. మరి వాళ్ళు ఒక్క డామినర్ కనిపించలేదు, నేను వేసుకెళ్ళే రోజు మాత్రం కనిపిస్తాయి. ఇందులో చిన్న విషయాలు ఏమైనా మర్చిపోయి ఉంటే ఇక అది లైట్ తీసుకోండి, మీకు బయట అంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, ఫోన్ కనెక్టివిటీ, ఇక అవన్నీ మ్యాప్స్, ట్రిప్పర్ నావిగేషన్ అవన్నీ ఉన్నాయి, కానీ జస్ట్ చెప్తున్నా. రేటింగ్ చూడండి.
బ్రేకింగ్ రెస్పాన్స్ రా భయ్యా, ఇది లెజెండరీ బ్రేకింగ్ రెస్పాన్స్ ఇది. సో అదే అనమాట, మన ఆఫీస్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాము. ఈ బండి 100% పైసా వసూల్ బైక్ ఇది. ఏంటంటే ఆల్మోస్ట్ డామినార్ ఇందులో ఒక 95% అయితే చేసింది, చేసి చూపించిన కూడా. ఆఫ్ రోడ్ కానీ, ఆన్ రోడ్ కానీ, టాప్ స్పీడ్ కానీ అన్నీ మనది ఆల్మోస్ట్ పార్ ఉంటుంది. సో ఇక్కడ హిమాలయాన్కి ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే దీని సస్పెన్షను, దీని ఏదైతే అడ్వెంచర్ కేపబిలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, మనది కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఈజీలీ మేనేజబులే. ఎవరికైతే కొంచెం ప్రాపర్ అడ్వెంచర్ కావాలి, ఇంకొంచెం పైసలు ఎక్కువ పెట్టినా ఏం కాదు అనుకుంటే హిమాలయన్ తీసుకోవచ్చు. 3 లక్షలకి డామినార్ ఏదైతే ఇస్తుందో ఫీచర్స్, నేనైతే అది సాటిస్ఫైడే. ఎందుకంటే ఆల్రెడీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం నేను దానిపైననే తిరిగిన, ఇబ్బంది లేకుండా. అది మ్యాజిక్ బండి, అది మస్తు పని చేస్తుంది. సో ఎవరికైతే 4 lakhs బడ్జెట్ ఉంది, ఇది పెట్టాలి అనుకుంటే మాత్రం పెట్టచ్చు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బోత్ బైక్స్ ఆర్ యాక్చువల్లీ గుడ్. ఇప్పుడు ఎట్లా అంటే ఆల్రెడీ ఇప్పుడు నాకు పెళ్ళయింది అనుకుందాం డామినార్కి, ఇంకొకసారి పెళ్ళి చేసుకుంటే తప్పు కదా. అదే అనమాట రివ్యూ. ఫస్ట్ నాకు ఇది కనిపిస్తే నచ్చుంటే ఇదే తీసుకునేవాడిని, గ్యారంటీ 100% షూర్. కానీ ఏంటిదంటే నాకు అంతగా ఇష్టం లేకుండా రాయల్ ఎన్ఫీల్డ్, అండ్ బడ్జెట్ కూడా లేకుండే. సో అప్పుడు 2.7కి నాకు డామినార్ వచ్చేసింది. సో అదే అనమాట, హిమాలయన్ ఈజ్ ఏ పైసా వసూల్ బైక్. సో అదే అనమాట ఇవాళ వీడియో. డామినార్ కంటే హిమాలయన్ ఎక్కువ అంటే అది మీరు డిసైడ్ చేయాలి. ఆల్మోస్ట్ సూపర్ ఉంది పర్ఫార్మెన్స్. మెయింటెనెన్స్ వైజ్ ఇది ఎక్కువ. సో స్పేర్ పార్ట్స్ వైజ్, సర్వీస్ అవైలబిలిటీ, ఇక అన్నీ కొంచెం రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కువ. బడ్జెట్ ఫ్రెండ్లీ 400cc మెషిన్ విచ్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే డామినార్ సైన్ చేసి ఇస్తా. అదే అనమాట రివ్యూ. బడ్జెట్ ప్రాబ్లం లేదు, మాకు మంచి ఫీచర్స్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే గో ఫర్ హిమాలయన్. లేదు చాలు నాకు ఇంత బడ్జెట్లో ఇంత అనుకునే వాళ్ళకి డామినార్. అదే అనమాట ఇవాల్టి వీడియో. చలో సీ యు దెన్, టాటా బాబాయ్, జై హింద్. ఓకే వెయిట్ మర్చిపోయా, ఇప్పటికీ 44 kilometers వచ్చాయి మన ఇంటి నుంచి. మైలేజ్ 29 ఇచ్చింది. ఒక -1-2 వేసుకున్నా 27-28 వచ్చినట్టు, విచ్ ఈజ్ ప్రెటీ డీసెంట్ కాదు, అవసరం అనాలి. మనమేం మెల్లగా రాలేదు, బట్ స్టిల్ సిటీలో ఎంత మైలేజ్ ఇచ్చిందంటే సూపర్ బండే ఇది. Concrete jungle sermon spilling in the veins.